ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చూసాం ఐఎస్ఆర్ విజయ్ ని సబ్ స్టాకిస్ట్ రమేష్ తో పాటు రోజు చివరిలో మీటింగ్ నిర్వహిస్తూ చూసాం. రండి ఇప్పుడు మన లెర్నింగ్ ని సమ్మరైజ్ చేద్దాం. విజయ్ తన మార్కెట్ వర్కింగ్ లో రోజులోని వాల్యూ టార్గెట్ అచీవ్ చేశారు. ఆయన తన అభిలాష టార్గెట్స్ ని అన్నింటినీ ట్రాక్ చేశారు. విజయ్ ఎలా అయితే ప్లాన్ చేశాడో అలాగే తన బీట్ యొక్క అన్ని హోల్సేలర్ మరియు రీటైలర్స్ ని విజిట్ చేశాడు. విజయ్ రోజులోని అమ్మకాలను అనుసరించి ప్రతి ఫోకస్ ప్రోడక్ట్ యొక్క ఇప్పటి వరకు అచీవ్మెంట్ ని ట్రాక్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ టార్గెట్ ని నోట్ చేశారు. విజయ్ 2 వారాల నార్మ్ లెస్ స్టాక్ ఇన్ హ్యాండ్ ఆధారంగా సబ్ స్టాకిస్ట్ యొక్క ఆర్డర్ తయారు చేశారు. విజయ్ హిట్ మరియు యాంటీ రోచ్ రెస్పాన్స్ ను నోట్ చేశారు. అలాగే దాంతో అతను కొన్ని కొత్త దుకాణాలలో కూడా ప్లేస్ చేశాడు. దీని ఆధారంగా అతను సబ్ స్టాకిస్ట్ ఆర్డర్ లో దీని క్వాంటిటీని నిర్ధారించారు. విజయ్ మార్కెట్ లో అయితే ఎంఎస్ఎల్ యొక్క అన్ని ఐటమ్స్ ను అమ్ముతారు, కానీ దీన్ని కూడా ట్రాక్ చేస్తారు సబ్ స్టాకిస్ట్ కూడా అన్ని ఎంఎస్ఎల్ ఐటమ్స్ ను కొనాలని. దాంతో ఆయనకు అభిలాష ప్రోత్సాహకాల అచీవ్మెంట్ లో మద్దతు లభిస్తుంది. విజయ్ రమేష్ గారికి చెప్పారు ఏ దుకాణంలో ఏ షెల్ఫ్ లో హిట్ యాంటీ రోచ్ జెల్ పెట్టాలని అనుకున్నారు. ఈ విధంగా ఆయనకు మార్కెట్ లో తను చేసిన ప్లానింగ్ మరియు నిబద్ధతలను నిర్ధారించారు. విజయ్ కి తెలుసు గ్రోత్ కోసం వ్యాన్ కవరేజ్ ఎంతో ముఖ్యమని. అందుకే ఆయన సబ్ స్టాకిస్ట్ తో వ్యాన్ కవరేజ్ కూడా చర్చించారు. విజయ్ సబ్ స్టాకిస్ట్ రమేష్ గారికి తన తర్వాతి విజిట్ వరకు వారి మధ్యంతరం యొక్క టార్గెట్ తెలిపారు.